పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఏమీ లేదండి, అంతా శూన్యమే. కనుక అరూపము అంటే శూన్యము అని అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. సచ్చిదానంద ఘనం, అది సచ్చిదానంద ఘనం. అది కేవలం బ్రహ్మానందానుభవంలోనే తెలుస్తున్నది. అందుకే చిదంబరం ఆకాశలింగం అని చెప్తాం. పంచభూత లింగాల్లో చిదంబరం ఆకాశలింగం. పరమాత్మ తత్వమంతా ఆకాశము ద్వారానే జగత్తుకి అందుతున్నది. కనుక ఆ నిరాకారమైన చిద్ఘనతత్వం అందుకోవాలి అంటే మనకు కొంతమేరకు ఆకాశమే సాకారం. ఎందుకంటే ఆకాశం ఎంత వ్యక్తమైనా అది అవ్యక్తమే. మీకు సూక్ష్మంలోకి వెళుతున్న కొద్దీ అందుబాటులోకి రాదు. భూమి స్థూలం అండి, దానికంటే సూక్ష్మమేది నీరు. కానీ భూమిని పట్టినంత సులభంగా నీటిని పట్టలేం. ఏది సూక్ష్మమో దానికి వ్యాపకత్వం ఎక్కువ. స్థూలం దానికంటే దొరకడం కష్టం. శక్తి కూడా ఎక్కువ ఉంటుంది సూక్ష్మానికి. భూమి కంటే జలం, కనుక జలానికి ఉన్న శక్తి ఎక్కువ, వ్యాపకత్వం ఎక్కువ. జలం కంటే అగ్ని, అగ్నికి మళ్ళీ వ్యాపకత్వము శక్తి జలం కంటే ఎక్కువ. అగ్ని కంటే మళ్ళీ శక్తి వాయువు, దానికి అగ్ని కంటే వ్యాపకత్వం ఎక్కువ. వాయువు కంటే ఆకాశం, దానికంటే మీరు చెప్పలేరు, మనకు పరిచయం అయితే. దానికంటే ఉన్నది పరతత్వం. ఆ పరతత్వం అందుబాటులోకి వస్తుంది. ఆకాశమే ఎలా ఉంటుందో చెప్పమంటే చెప్పలేరు. అందుకే నాస్తికులు ఆకాశమే భూతం కాదంటారు. ఏకంగా వాళ్ళు 4 భూతాలను ఒప్పుకుంటారు చార్వాకులు. అంటే ఆకాశం ఇక్కడ ఎందుకంటే చిదంబరం ఆకాశ క్షేత్రం. ఈ ఆకాశం కంటే సూక్ష్మమైనది ఏదో అది చిదాకాశం, అది దహరాకాశం. ఆ చిదాకాశ స్వరూపమే ఇక్కడ చూపబడుతున్నది. ఈ చిదాకాశం కేవలం శూన్యం కాదు, ఇది చిచ్చక్తి భరితం. చిచ్చక్తి సైన్స్ ప్రకారంగా కూడాను మనం చూస్తున్న ఆకాశం అంతా కేవలం శూన్యం కాదు, అది ఫుల్ ఆఫ్ ఎనర్జీ, అది పూర్తి శక్తిమయం. అందుకే మన వాళ్ళు ఆకాశం అని పేరు పెట్టారు. కాశం అంటే చైతన్యం, ప్రకాశం. ఆ అంటే ఆసమంతా సంపూర్ణమైనటువంటి ప్రకాశము చైతన్యము కలిగిన దానికి ఆకాశం అని పేరు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆకాశంలో అపూర్వమైన శక్తి ఉంది. ఈ శక్తి అంతా కొన్ని చోట్ల కేంద్రీకరింపబడి రకరకాల గ్రహ నక్షత్రాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది ఆకాశంలో. కానీ ఈ చిదాకాశం అన్నదే వీటన్నిటికీ మూలమైన చిచ్చక్తి మాత్రమే ఇక్కడ వ్యాపించి ఉండేది. ఇది కేవల చిచ్చక్తి. ఆకాశం కూడా భూతాల్లో ఒకటి. ఈ చిచ్చక్తి వాటికంటే అతీతమైనటువంటిది. ఆ చిచ్చక్తితో కూడి ఉన్నటువంటి ఆకాశం అంటే వ్యాపకత్వం వల్ల దీనికి ఆకాశం అని పేరు వచ్చింది, వ్యాపక లక్షణం చేత. ఆ చిచ్చక్తితో కూడినటువంటిది ఆ పరమశివతత్వం, అది చిదంబరం. ఇది మన హృదయంలో, హృదయ భాగం అంతా ఈ చిదాకాశం ఉంటుంది. దానికి ప్రతీకగానే పుండరీకపురంలో చిదాకాశం. మీరు లలితా శాస్త్రంలో చదివే దహరాకాశ రూపిణి తత్వం ఇదే. దహరాకాశ రూపం అదే శివరూపం, అదే శక్తి రూపం, దహరాకాశ రూపం. అలాగే ఉపనిషత్తుల్లో దహర విద్య అని ప్రత్యేకంగా చెప్పబడుతున్నది. దహర విద్య మన హృదయంలోనే పరమాత్మని ధ్యానించి ఉపాసించినప్పుడు దహర విద్య అని చెప్పబడుతున్నది. ఆ దహర విద్యకి మీరు చదివిన దహరాకాశ రూపిణికి ఈ చిదంబరానికి సంబంధం ఉన్నది. అందుకు మనకి కేవలం గోడ కనబడుతుందా, అందులో ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకోండి. కేవలం గోడ చూస్తారు, పైగా వేలాడుతూ కొన్ని కనబడుతుంటాయి మీకు. వెండి బిల్వాలు ఇవన్నీ వేలాడతాయి. అవి ఏమిటేమిటో కూడా చక్కగా వర్ణించి చెప్తున్నది మనకి చిదంబర రహస్య గ్రంథం. దీని పేరు చిదంబర రహస్య స్వరూప వర్ణనము అనే పేరుతో చెప్తున్నారు. ఇది మొత్తంగా గోడలో ఉన్నవేంటో చూడండి. శ్రీచక్రాది విశేష యంత్ర ఘటితం భిత్తిస్వరూపం సదా నందజ్ఞానమయం మహేశ శివయో. ఇక్కడ సదాకి ఇది కలుపుకుంటే సదానందజ్ఞానమయం మహేశ శివయో సమ్మేళనం బోధయత్ శ్రీ జాంబూనద బిల్వపత్ర రచితై మాలాగణైర్లక్షితం కస్తూరి మసృణం చిదంబరమిదం స్థానం రహస్యం విదుహు. ఇదే చిదంబర రహస్యం. ఇందులో ఏముంటాయో చూడండి. ఒకటి శ్రీచక్రం ఉంటుంది, అందులోనే శ్రీచక్రం ఉంటుంది ఆ గోడలో. అది మన ఈ స్థూలంగా కనబడకపోవచ్చు, అందులో నిర్మించబడి ఉంటుంది ఆ గోడ లోపల. దాన్ని నిక్షిప్తం చేశారు. శ్రీచక్రము, చిదంబర చక్రము, అందులో ఉండే యంత్రములు ఇవన్నీ. శ్రీచక్రము, చిదంబర చక్రము, సమ్మేళన చక్రము. ఏం సమ్మేళనం అది? మహేశ శివయోహ సమ్మేళనం. మహేశ శివయోహ అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క సమ్మేళన చక్రం ఒకటి. తాండవ చక్రము, దహర చక్రము, చింతామణి చక్రము. ఇక్కడ చక్రం అంటే యంత్రాలండి. ఇవి మనకి ఆగమశాస్త్రంలో చెప్పిన యంత్రములన్నీ ఆ గోడలో ఉన్నాయి. అందుకు మనకు వాడు తెరిచిన వెంటనే ఏమీ కనబడకపోవచ్చు, కానీ ఒక అంత శక్తి చూసిన వాడివి ప్రసరిస్తుంది, తెలుసుకోవాలి. అందుకు శ్రీచక్ర, చిదంబర చక్ర, సమ్మేళన చక్ర, తాండవ చక్ర, దహర చక్ర, చింతామణి చక్ర, 6 చక్రాలు అందులో కూర్చబడి ఉన్నాయి. చూడ్డానికి గోడవలే కనిపిస్తూ ఉంటుంది. ఇది సదానంద జ్ఞానమయం, ఇది ఆనంద జ్ఞానమయమైనటువంటి తత్వము. ఇది ఎల్లవేళలా బోధిస్తున్న దేనిని అంటే శివశక్తుల ఏకత్వాన్ని బోధిస్తూ ఉంటుంది ఆ ఆకాశము.